ఆయనకైతే నా వంటల మీద బోర్ కొడుతున్నాయంట, నా వంటలు నచ్చట్లేదంట. ఏం చేస్తున్నా ఏదో ఒక వంక పెడుతున్నాడు. అందుకని ఇవాళ తనకిష్టమైన కూర పప్పు వండుతున్నాను. ఉట్టి పప్పు ఏం తింటాం, పిల్లలకి పెట్టాలి కదా, అందుకని దాంట్లో పాలకూర పప్పు చేస్తున్నాను. పాలకూర పప్పుకి ఏమైనా కాంబినేషన్ ఉండాలి కదా, సో దాని కాంబినేషన్ క్యాలీఫ్లవర్ ఫ్రై. తప్పు నాదెలా అయిద్దండి. ఈ మొగుళ్ళకేమో బయట బిర్యానీలు, బయట ఫుడ్ బాగా అలవాటైపోయి ఇంట్లో ఈ పిల్లల ఫుడ్ ఏమో బోరు కొట్టేస్తుంది. ఏది వండినా కూడా ఏదో ఒక సాకు చెప్తున్నారు. ఒకరోజేమో ఉప్పు ఎక్కువ అంటారు, ఒకరోజేమో ఉప్పు తక్కువ అంటారు, ఇంకో రోజేమో కారం ఎక్కువైందంటారు, ఒకరోజేమో కారం తక్కువ అంటారు. లేకపోతేనేమో ఏంటి నూనె ఎక్కువ వేసి వండుతున్నావు, నాకు పొట్ట వచ్చేస్తుంది అని అంటారు. తర్వాత లాస్ట్కేమో అసలు నీ వంటలే బాగోట్లేదు, అసలు నీకు వంటలు చేయడమే రాదు అని చెప్పని అంటారు. సరే వంటలు బాగోట్లేదు కదా, కష్టపడుతున్నాం కదా, మీరే కష్టపడొచ్చు కదా అంటే అది చేత కాదంటారు. మళ్ళీ చేసిన దానికేమో పేర్లు పెడతారు. అరే కష్టపడి వండుతున్నామండి, ఎంకరేజ్ చేయండి, లేకపోతే గమ్ముకు పెట్టి తినండి.